చాలామందికి టైం ఉండదు. అంటే మహిళలకు సంబంధించిన కేసుల్లో నిర్లక్ష్యం ఎక్కువ కనపడిద్ది, న్యాయం జరగటం చాలా తక్కువ జరిగిద్ది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి పేరేంటండి, కాదంబరి జత్వాని. ఆ జత్వాని విషయంలో మాత్రం మనం మీడియాలో చూస్తున్నాము, ఎఫ్ఐఆర్ కన్నా ముందే పోలీసులు వెళ్ళిపోయారు. అదే కదా విషయాలు కాదు, అసలు ఆమె కేసు పెట్టక ముందు వెళ్ళిపోయారు. కారుమూరి విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ ఆయన పెట్టక ముందే వెళ్ళిపోయారు. అంటే ఇదంతా ఏంటంటే అక్కడున్న పారిశ్రామికవేత్తకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఒక డీల్, పార్ట్నర్షిప్ ఉందంటున్నారు. నిజమా? పార్ట్నర్షిప్ అది నేను అనుకోను కానండి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక 80 కోట్లు మాత్రం తాడేపల్లిలో ఒక సలహాదారుడికి వచ్చింది. అంతేనా? ఇందులో డబ్బులు వచ్చిన ఆయన వేరు, హడావుడి చేసిన ముగ్గురు వేరు, ఆ బెనిఫిషరీ వేరు. జగన్మోహన్ రెడ్డిది చిన్న చిన్న చిలకొట్టుడు కాదు, పెద్ద పరిగెలు పెట్టే రకం కాదు. ఈ కేసుని అడ్డం పెట్టుకొని ఒక సలహాదారుడు ఒక 80 కోట్లు సంపాదించాడు. ఓకే, ఈ ఎపిసోడ్లో ఎవరో సలహాదారుడు మొత్తం నడిపిన ఆయన పేరు లేదా? ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక హైవే వస్తుంది, ఆ హైవే పక్కన 100 ఎకరాలు కొనేశాడు. సరే, ఈ మొత్తం మీద వీళ్ళు సీతారామాంజనేయులు కానీ, కాంతి రాణా కానీ, విశాల్ గున్ని కానీ ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేసిన దగ్గర నుంచి నేను ఆలోచిస్తుంది ఏంటంటే, అంటే సస్పెన్షన్ అయినా అరెస్టులు ఉన్నాయా? ఎందుకు అంటే వీళ్ళని సస్పెండ్ చేశారు అంటే అర్థం ఏంటి? ఆ నేరంలో వీళ్ళ పాత్ర స్పష్టమైంది. అంతే కదా, లేకపోతే సస్పెండ్ ఎందుకు చేస్తారు? అర్థమైంది. మరి అరెస్టులు ఎప్పుడు అనేది నేను కూడా మా ప్రభుత్వ నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నాను. అదే నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక విషయం అండి, ఇక్కడ చాలా మందికి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారో చూసాం. ఎలా పనిచేశారు? వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలు, అవినీతి, అరాచకానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని గాలికి వదిలేశారు. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటానికి ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో కానీ, అంతకుముందు 5 ఏళ్ల ప్రతిపక్ష పాత్రలో కానీ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అరాచకాలని గురించి చెప్తూనే అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం పూర్తి కావాలి, ఇవన్నీ చెప్తూ ఎన్నికల నాటికి సూపర్ 6 ఇవన్నీ చెప్పాం. సో ఇప్పుడు చాలామంది వెంటనే కోరుకునేది ఏంటంటే, వాడిని అరెస్ట్ చేయట్లేదేంటి, వీడిని అరెస్ట్ చేయట్లేదేంటి, ఆ కేసు పెట్టట్లేదేంటి, ఈ కేసు పెట్టట్లేదు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతుందండి, 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం, జరుగుతుంది. 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకే ఒక ముక్కలో నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండదు. ఎట్లుంటది? ఆయన వేరు, ఈయన వేరు ఉండదు. కాబట్టి అప్పుడు వాళ్ళు అది చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేయట్లేదేంటి? అప్పుడు వాళ్ళు అర్ధరాత్రి పోలీసులు పంపించారు కాబట్టి ఇప్పుడు మీరు పంపించట్లేదేంటి? అప్పుడు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కాబట్టి మీరు చేయట్లేదేంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, లేదా రెడ్ బుక్ అన్నా ఏమైనా సరే, 5 సంవత్సరాలు ఎవరైతే తప్పులు చేశారో, నేరాలు చేశారో, అరాచకాలు చేశారో, అవినీతి చేశారో, వరుసగా కేసులు ఉంటాయి, విచారణ ఉంటుంది, చట్ట పరిధిలో శిక్షించడం కూడా ఉంటుంది. ఇందులో తిరుగులేదు. ఎందుకు తిరుగులేదంటే, జగన్మోహన్ రెడ్డి అరాచకానికి బలైన వాళ్ళల్లో మొట్టమొదట, అంటే అందరికన్నా ఎక్కువ బాధితులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేదా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అలాగనే ఇప్పుడు చాలామంది బాధతో, ఆవేదనతో అడిగేది ఏంటంటే, చంద్రయ్య గొంతు కోసి చంపిన సంఘటన మీకు గుర్తు లేదా అని అడుగుతారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి గుర్తున్నాయండి. నేను మొన్న ఒక డిబేట్లో మీకే చెప్పాను, శివుడు గొంతులో ఆలాహలం ఉంచుకున్నట్టు ఇవన్నీ ఆయన కడుపులో దిగమింగి పరిపాలన మీద దృష్టి పెట్టి, ఒక నిమిషం, పరిపాలన మీద దృష్టి పెట్టి
ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో మొన్నటిదాకా వరదల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఇవి మాట్లాడుకున్నామండి. అంటే ఇదంతా ఒక వరదలు అనేది అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్టు, ఈ సస్పెన్షన్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ సమయంలో కూడా ఈరోజు గుజరాత్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంబంధించి ఈ దేశానికే ఒక దిశని నిర్ధారించే ఒక ఐడియాలజీ ఇచ్చొచ్చారు. కాబట్టి నేను చెప్పేది అంటే ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ 90 రోజుల్లో ఈ దుర్మార్గాన్ని బయటికి తీయటం, విచారించటం, సస్పెండ్ చేయటం వరకు వచ్చింది కదా. ప్రజాస్వామ్యంలో కానీ చట్టపరిధిలో కానీ చంద్రబాబు నాయుడు గారి నోట రెగ్యులర్గా వచ్చే మాట ఏంటంటే చట్టపరిధిలో, రాజ్యాంగబద్ధంగా. కాబట్టి అన్ని రకాల అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకి నేను ఇక్కడ సమాధానం ఉంటుంది, కేసులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. నేను ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఉరిదీయట్లేదు అని నేను అడగట్లా కదా. మీరే అన్నారు ఈ సస్పెన్షన్లైనా అరెస్ట్ ఉండదా, ఉండాలి అని నేను కోరుకుంటున్నా. నాకు కూడా అర్థం కావట్లేదు. మీరే అన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా. నేనేమంటానంటే అసలు వీళ్ళు అప్పుడు ఐఏఎస్ను చూశారు. వీళ్ళేమి ఇప్పుడు ఆంజనేయులు గారు చిన్న ఆఫీసరే కదా సీనియారిటీలో కదా. అప్పుడు ఐఏఎస్ను చూశారు, జైలుకి వెళ్ళిన ఐఏఎస్ అధికారుల్లా పనిచేయలేదండి, అనుచరుల్లా పనిచేశారు. అనుచరుల్లా పనిచేశారు. అది ఏదన్నా కానివ్వండి. నా పాయింట్ ఏంటంటే అప్పుడు తులసిరెడ్డి గారు కూడా వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్నట్టు నాకు గుర్తు అప్పుడు. ఓకే, ఈ ఐఏఎస్లు ఇప్పుడు జైలుకి వెళ్ళారు, జైల్లో ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. బీపీ ఆచార్య అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి నోడల్ అధికారిగా, స్టేట్ నోడల్ అధికారిగా ఎంత మంచి నేమ్ ఉండేదో, ఏమైంది? జైలుకి వెళ్ళాడు. అలాగే శ్రీలక్ష్మి, అలాగే శామ్యూల్ గారు, ఇట్లా చాలామంది 7 అది తెలిసి